నమస్కారం V7 సిటీ న్యూస్ కి స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలను చూద్దాం. పెద్దశేష వాహనంపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి అభయం. వైకుంఠనాథుని అలంకారంలో తిరుమాడ వీధుల్లో భక్తులకు కనువిందు. టీటీడీలో ప్రక్షాళన ప్రారంభించాం. భక్తుల అభిప్రాయాల మేరకు అత్యుత్తమ సేవలు అందిస్తామన్న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. తాతయ్యగుంట గంగమ్మ నూతన ఈవోగా జయకుమార్ బాధ్యతల స్వీకరణ. ఆలయ అభివృద్ధి, గంగమ్మ తల్లి ప్రాశస్త్యాన్ని వ్యాప్తి చేయాలని కోరిన స్థానికులు. చిన్నారి అస్మియ కుటుంబ సభ్యులను పరామర్శించిన పెద్దిరెడ్డి. ఈ నెల 9న పుంగనూరుకు రానున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఇక వార్తల్లోని వివరాలను చూద్దాం. శ్రీవారి ప్రసాదం నాణ్యత విషయంలో రాజీ పడబోమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. గతంలో ప్రసాదం బాగోలేదని చాలాసార్లు భక్తులు ఆందోళన చేస్తే నాటి పాలకులు పట్టించుకోలేదని అన్నారు. ప్రస్తుతం పూర్తి ప్రక్షాళన చేపట్టామని, భక్తుల అభిప్రాయాన్ని తీసుకుంటున్నామని తెలిపారు. తిరుమలలో 13.40 కోట్లతో నిర్మించిన వకుళామాత వంటశాలను శనివారం సీఎం ప్రారంభించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ వకుళామాత కేంద్రీయ వంటశాలను ప్రారంభించడం ఆనందంగా ఉందని తెలిపారు. సుమారు 1.25 లక్షల మందికి అన్నప్రసాదాన్ని ఈ వంటశాల ద్వారా అందించవచ్చునని తెలిపారు. 18,000 మందికి అరగంటలో ఒక రకం వంటకాన్ని ఈ కిచెన్ ద్వారా అందించవచ్చునని తెలిపారు. వెంగమాంబ అక్షయ వకుళామాత వంటశాలతో 3 లక్షల మందికి అన్నప్రసాదం అందించవచ్చునని, శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు మెరుగైన సేవలు అందించేలా ఆధునిక కిచెన్లు ఏర్పాటు చేశామని తెలిపారు. శ్రీవారి ప్రసాదాల నాణ్యతలో రాజీపడం, ముడి సరుకుల నుండి ప్రసాదం బయటకు వచ్చే వరకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. వెంకటేశ్వర స్వామి లడ్డు ప్రపంచంలో ఎవ్వరూ ఎక్కడా తయారు చేయలేకపోయారు. దీనిని పేటెంట్ కూడా ఉంది. పవిత్రమైన శ్రీవారి లడ్డు, జిలేబీ, మైసూర్ పాక్, వడకు ప్రత్యేకత ఉంది అని అన్నారు. రాబో రోజుల్లో భక్తుల నుండి అభిప్రాయం తీసుకుంటాం. గ్రీనరీ ప్రస్తుతం 72% ఉంది. దీన్ని 90% తీసుకువెళ్లే అవకాశం ఉంది. బయోడైవర్సిటీ చర్యలు తీసుకోవడంతో పాటు ప్రశాంత వాతావరణాన్ని కల్పించేందుకు చర్యలు తీసుకుంటాం. భక్తులకు దివ్యక్షేత్రంగా తిరుమల ఎప్పుడూ ఉంటుంది. భక్తుల మనోభావాలకు, సాంప్రదాయాలకు అనుగుణంగా తిరుమలలో ప్రసాదం ఉంటుంది. శ్రీవారి సేవకులకు కూడా కెపాసిటీ బిల్డింగ్ చేస్తాం. తిరుమలలో మళ్లీ పూర్వ వైభవం తీసుకువస్తాం. దివ్యక్షేత్రం పవిత్రతకు భంగం కలగకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నుండి టీటీడీ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాం. లడ్డు ప్రసాదంతో పాటు అన్నప్రసాదం, ఇతర ప్రసాదాలలో రాబోయే రోజుల్లో పరీక్షలు ఉంటాయి. నేను నిద్ర లేచిన సమయంలోనైనా నాకు కష్టం వచ్చిన ప్రతిసారి వెంకటేశ్వరుని తలుచుకుంటాను. తిరుమల కొండపై పనిచేసేవారు, కొండకు వచ్చేవారు పవిత్రంగా ఉండాలి. ప్రపంచంలో ఉండే హిందువుల మనోభావాలకు ఈ తిరుమల కేంద్ర బిందువు. ఆ ఏకోసిస్టమ్ను కాపాడుతాం. ఎన్టీఆర్ హయాంలో అన్నదానం ప్రారంభమైంది. ఏ ప్రాంతంలో లేని విధంగా ఒక దేవుడి సన్నిధిలో అన్నదానం జరుగుతుంది. నాడు 2-3 వేల మందితో ప్రారంభమైన నేడు 3 లక్షల మందికి అన్నదానం జరుగుతుంది. అన్నదానం, ప్రాణదానం కార్యక్రమాలను మరింత స్ట్రీమ్ లైన్ చేస్తాం. క్యూ మేనేజ్మెంట్ కూడా సరిగ్గా చేపట్టాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చాం. పరిశుభ్రత, ప్రసాదం నాణ్యత, మేనేజ్మెంట్లో కూడా మార్పు వచ్చింది. దీంతో భక్తులు హర్షిస్తున్నారని సీఎం తెలిపారు. ముడి సరుకులు కావాల్సినటువంటి మనం ప్రొక్యూర్మెంట్ నుంచి అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ల్యాబొరేటరీస్ అన్నీ పెడతాం. ఆ ల్యాబొరేటరీస్ అన్నీ టెస్ట్ అవుతాయి, అన్నీ రికార్డ్ చేసుకుంటారు. అదే సమయంలో ఇక్కడ ప్రాసెస్ కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ రెసిపీ. వెంకటేశ్వర స్వామి దగ్గరుండే లడ్డు ప్రపంచంలో ఎక్కడ కూడా ఎవరు కూడా రిప్లికేట్ చేయలేకపోయారు, తయారు చేయలేకపోయారు. దానికంటూ ఒక పేటెంట్ కూడా ఉంది. చాలామంది ప్రయత్నం చేసి కూడా ఫెయిల్ అయ్యారు. అలాంటి పవిత్రమైన లడ్డును కానీ, ఇక్కడుండే జిలేబీ కానీ, ఇక్కడుండే మైసూర్ పాక్ కానీ, దేనికి దానికి ఒక ప్రత్యేకత ఉంది. వడకు కూడా ఒక ప్రత్యేకత ఉంది. అలాంటి మళ్ళీ ఇవన్నీ కూడా టోటల్గా ప్రక్షాళన చేసి రాబోయే రోజుల్లో ఫీడ్బ్యాక్ కూడా తీసుకుంటాం. ఈరోజు మీరు చూస్తే ఉదయం ఒక అర్ధగంట నేను కూడా సమీక్ష చేశాను. ఆ సమీక్షలో ఒకప్పుడు ఏవైతే పగడ్బందీగా చేయడానికి మొత్తం గ్రీన్ కవర్ అయితే ఇప్పుడు 72%కి వచ్చాం. డీప్ ఏదైతే ఫారెస్ట్ ఉందో దీన్ని 72%కి వచ్చాం. దాన్ని 90% తీసుకునే అవకాశం ఉంది. బయోడైవర్సిటీ కూడా ఫోకస్ చేయమన్నాను.
అదే సమయంలో ఇక్కడ వాటర్ కన్జర్వేషన్ కూడా లాజికల్గా తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ఒకప్పుడు మెడిసినల్ ప్లాంట్స్ కూడా తీసుకొచ్చి పెట్టాం. ఇవన్నీ కూడా ఎందుకంటే ఒక పక్క బయోడైవర్సిటీ ఒకటి, రెండోది ప్రశాంతమైన వాతావరణాన్ని క్రియేట్ చేయడానికి అనుకూలమైన వాతావరణం చేయాలని చెప్పి ఉద్దేశంతో ముందుకు పోయాం. అది కూడా ఒకసారి మళ్ళా సమీక్ష చేశాను. రెండోది పరిశుభ్రత మీద కూడా ఎక్కువ శ్రద్ధ పెట్టమన్నారు. ఎక్కడెక్కడి నుంచో భక్తులు వస్తారు. భక్తులు వచ్చినప్పుడు వాళ్ళకు కావాల్సింది వెంకటేశ్వర స్వామి నామం తప్ప ఇంకొకటి మాట్లాడే పరిస్థితి లేకుండా వాళ్ళు అన్ని విధాలు ఒక ప్రశాంతమైనటువంటి ఒక దివ్య క్షేత్రంగా ఇది ఎప్పటికప్పుడు ఉండాల్సిన అవసరం ఉంది. దానికి కూడా సజెషన్స్ ఇచ్చాం. అదే మరి ఇక్కడ ఫుడ్ కూడా ఏదో ఫ్యాన్సీ ఫుడ్లే కాకుండా ఇక్కడుండే భక్తుల మనోభావాలకు అనుకూలంగా ఇక్కడ మన సాంప్రదాయాలకు అనుకూలంగా ఉంటే చాలా బాగుంటుంది. అలాంటివి కూడా చేయమని చెప్పి ఆదేశాలు ఇచ్చాను. అదే మరి ఎండ్ టు ఎండ్ ఇవన్నీ కూడా ఒపీనియన్ కూడా తీసుకోవడం, భక్తుల మనోభావాల్ని గౌరవించడానికి ఏమేం చేయాలో అవన్నీ చేస్తాం. ఇప్పుడు సేవకులు కొంతమంది ఉన్నారు, శ్రీవారి సేవకులు. వాళ్ళు కూడా ఎప్పుడో నేను ప్రవేశపెట్టాను. వాళ్ళు ఒక 15 లక్షల మంది అయ్యారు. వాళ్ళు కూడా ఒక స్పిరిచువాలిటీ సైడ్ ఎట్లా తీసుకెళ్ళాలి, వాళ్ళల్లో కూడా భక్తిభావం ఎట్లా పెంచాలి, ఇక్కడే కాకుండా నిజ జీవితంలో కూడా వెంకటేశ్వర స్వామి శ్రీవారి సేవకులు ఉన్నప్పుడు వాళ్ళు నిజ జీవితంలో కూడా దీన్ని ఆచరించాల్సిన అవసరం ఉంది. వాళ్ళకి కావాల్సిన ట్రైనింగ్ అవన్నీ ఇచ్చి వాళ్ళు కూడా కెపాసిటీ బిల్డింగ్ చేస్తాం. అదే మరి ఎక్కడికక్కడ సమాచారాన్ని కూడా తీసుకొని ఒక విధంగా చెప్పాలంటే మళ్ళీ వెంకటేశ్వర స్వామికి పూర్వ వైభవం వచ్చే విధంగా, అదే కాకుండా ఎప్పటికీ ఇది ఒక దివ్య క్షేత్రంగా పవిత్రమైన క్షేత్రంగా తయారు చేయడానికి ఏమేం చేయాలో అన్ని చర్యలు తీసుకోమని చెప్పి మేనేజ్మెంట్కి గవర్నమెంట్ తరఫున కూడా ఆదేశాలు ఇచ్చాం. అవన్నీ చేసేదానికి శ్రీకారం చుట్టారు. తిరుమల శ్రీవారి వార్షిక సాలకట్ల బ్రహ్మోత్సవాలలో పాల్గొని 2 రోజుల తిరుపతి జిల్లా పర్యటన ముగించుకొని తిరుగు ప్రయాణమైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు అధికారులు, ప్రజా ప్రతినిధులు సాదరంగా వీడ్కోలు పలికారు. తిరుమల శ్రీవారి వార్షిక సాలకట్ల బ్రహ్మోత్సవాలు 2024లో పాల్గొని రాష్ట్ర ప్రభుత్వం తరఫున తిరుమల శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించి వకుళమాత కొత్త సెంట్రల్ కిచెన్ సెంటర్ ప్రారంభోత్సవం కార్యక్రమంలో పాల్గొని 2 రోజుల తిరుమల తిరుపతి పర్యటన ముగించుకొని నేటి శనివారం ఉదయం రేణిగుంట విమానాశ్రయం నుండి తిరుగు పయనమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు, అనంతపురం రేంజ్ డీఐజీ షిమోషి బాజ్పాయ్, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్, ఎస్పీ సుబ్బారాయుడు, జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్, మున్సిపల్ కమిషనర్ శ్రీమతి నారపరెడ్డి మౌర్య, డిఆర్ఓ పెంచల కిషోర్, ఎమ్మెల్యేలు నగిరి భానుప్రకాష్, జీడి నెల్లూరు థామస్, పలమనేరు ఎన్ అమర్నాథ్ రెడ్డి, పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్, తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, వరప్రసాద్ తదితర అధికారులు, ప్రజా ప్రతినిధులు గౌరవ ముఖ్యమంత్రికి సాదర వీడ్కోలు పలికారు. ముఖ్యమంత్రికి విమానాశ్రయం వెలుపల కార్యకర్తలు, అభిమానులు హర్షధ్వానాలు పలికారు. అందరినీ ముఖ్యమంత్రి ఆప్యాయంగా పలకరిస్తూ అర్జీదారుల నుండి అర్జీలను తీసుకొని అధికారులకు సూచనలు చేశారు. తిరుపతి గ్రామ దేవతగా భక్తుల కోరిన కోర్కెలు నెరవేర్చే కల్పతరువు తాతయ్యగుంట గంగమ్మ తల్లి ఆలయానికి నూతన ఈవోగా జయకుమార్ బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో కళాకారులు నూతన ఈవోను ఘనంగా సత్కరించారు. తిరుపతి గ్రామ దేవతగా విరాజిల్లుతున్న గంగమ్మ ఆలయాన్ని మరింతగా అభివృద్ధి చేయాలని, గంగమ్మ తల్లి ప్రాశస్త్యాన్ని దేశవ్యాప్తం చేయాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు. ఏళ్ల తరబడి ఇక్కడే ఉద్యోగిగా పనిచేసిన జయకుమార్ ఈవోగా రావడం సంతోషంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాకారులు కెఎన్ రాజా, టీచర్ తిరుమలయ్య తదితరులు పాల్గొన్నారు. ఈవోగా నూతనంగా నియమితులైన జయకుమార్ గారిని ఈరోజు రాయలసీమ రంగస్థలి కళాకారుల తరపున ఆయన ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశాము. జయకుమార్ గారు ఈ తాతయ్యగుంట గంగమ్మ దేవాలయంలో ఇంతకుముందే ఇక్కడ పనిచేసి ప్రమోషన్ మీద తలకోన ఈవోగా వెళ్ళారు. మళ్ళీ ఇప్పుడు అతను పనిచేసిన చోటనే మళ్ళీ ఈవోగా ఈరోజు ఛార్జ్ తీసుకోవడం, గంగమ్మ తల్లి దీవెనలు అతనికి మెండుగా ఉండాలని, ఇక్కడ తాతయ్యగుంట గంగమ్మ తల్లి దేవాలయంలో అతనికి ప్రతి ఒక్క విషయం తెలుసు కాబట్టి ఈ తాతయ్యగుంట
దేవాలయం అభివృద్ధికి ఆయన ఈవోగా బాధ్యతలు తీసి సమర్థవంతంగా నిర్వహిస్తారని మేము ఆశిస్తున్నాము. అలాగే యువకుడు సమర్థుడు. శనివారం ఉదయం తిరుమల తిరుపతి 2 రోజుల పర్యటన ముగించుకొని తిరుగు ప్రయాణంలో రేణిగుంట విమానాశ్రయం నందు తన ప్రాణంగా అభిమానించే అభిమానిని కలిసి అతని చిరకాల ఆకాంక్షను నెరవేరుస్తూ తానున్నానని భరోసా కల్పిస్తూ అతని ఆరోగ్యం మెరుగుదలకు 5 లక్షల రూపాయలు తక్షణ ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అందజేసి మరోమారు మానవత్వం చాటుకున్నారు. తన నాయకుడితో ఫోటో దిగాలని ఎప్పటి నుండో అనుకుంటున్న ఓ అభిమాని కోరికను తీర్చాడు నారా చంద్రబాబు నాయుడు. అంతేకాదు తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న అభిమాని వైద్య ఖర్చులకు ఆర్థిక సాయం అందించారు. వివరాల్లోకి వెళ్తే రేణిగుంటకు చెందిన పసుపులేటి సురేందర్ బాబు 30 సంవత్సరాలు, మానసిక దివ్యాంగుడిగా జన్మించారు. దీనికి తోడు ఇటీవల లివర్ క్యాన్సర్ తోడైంది. సురేందర్ బాబుకు చంద్రబాబు అంటే చిన్నతనం నుండే అంతులేని అభిమానం, అమితమైన ప్రేమ. తాను ఎంతో ఇష్టపడే నాయకుడైన చంద్రబాబుతో చనిపోయేలేపు ఒక్క ఫోటోనైనా దిగాలన్న సురేందర్ బాబు వాంఛ. ఈ విషయం చంద్రబాబుకు తెలిసింది. బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీవారి పట్టు వస్త్రాలు సమర్పించి వచ్చే సమయంలో ఎయిర్పోర్ట్కు పిలిపించుకొని సురేందర్ బాబుతో ప్రత్యేకంగా మాట్లాడి ఫోటో దిగారు. క్యాన్సర్తో బాధపడుతున్నందున వైద్య ఖర్చులకు 5 లక్షల రూపాయలు ప్రభుత్వం తరఫున సాయం అందించారు. భయపడవద్దని, అన్ని విధాలుగా అంటగా ఉంటానని సురేందర్ బాబుకు సీఎం నారా చంద్రబాబు నాయుడు భరోసా ఇచ్చారు. తన అభిమాన నేత ఆప్యాయతో పలకరించడంతో సురేందర్ బాబు ఎంతో సంతోషించాడు. సీఎం వెంట తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, ఎమ్మెల్యే శ్రీకాళహస్తి బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి తదితరులు ఉన్నారు. తిరుపతి అలిపిరి చెర్లోపల్లి మార్గంలో ఉన్న అరవింద హాస్పిటల్ వద్ద చోరీకి పాల్పడిన నిందితులను వెస్ట్ పోలీసులు అరెస్టు చేసి వారి వద్ద నుంచి 18,000 రూపాయలు విలువ చేసే సెల్ ఫోన్, ఆటో, ఒక ద్విచక్ర వాహనంను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి రిమాండ్కు తరలిస్తున్నట్టు ఈస్ట్ డీఎస్పీ వెంకటనారాయణ వెల్లడించారు. పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన కేసు వివరాలను మీడియాకు వెల్లడించారు. అతను తిరుమలకు వెళ్ళాలని చెప్పి బస్టాండ్ నుంచి ఆటో ఎక్కుతాడు. బస్టాండ్ నుంచి ఆటో ఎక్కి గరుడ లింక్ బస్ స్టాండ్ దగ్గరికి పోయి తీసుకువెళ్ళమంటారు. దాంతో అతను బయలుదేరి లింక్ బస్ స్టాండ్ దగ్గరికి వచ్చిన తర్వాత వాళ్ళు అక్కడ దిగనీయకుండా ఆటో డ్రైవరు నేరుగా జూ పార్క్ వైపు రోడ్డుకు తీసుకెళ్ళి హాస్పిటల్ ఇది అక్కడ అరవింద్ ఐ హాస్పిటల్ దగ్గర అతన్ని పట్టుకుంటారు. దాని వెనకాల ఇద్దరు ఫాలో అవుతుంటారు. డ్రైవర్ వెంకటేష్, వయసు 24 సంవత్సరంలో, వాళ్ళ తండ్రి పేరు ఈశ్వరయ్య. ఇతను కరకంబాడి తారకరామ నగర్లో ఉంటాడు, తిరుపతి జిల్లా. ఇతని స్వగ్రామం వచ్చి పంగూరు విలేజ్, ఏర్పేడ్ మండలం. ఇతనితో పాటే ఇద్దరు బాలురు, వాళ్ళు మైనర్స్. వాళ్ళు కానీ సపోర్ట్ చేసి 2 వీలర్లో బ్యాక్ వస్తారు. ముగ్గురు కలిపి అక్కడ అతన్ని దేవనాథ్ దగ్గర ఉన్న సెల్ ఫోన్ను కొట్టి లాక్కుంటారు. అతను కానీ డబ్బులు కానీ లాక్కోవాలని ప్రయత్నం చేస్తారు. డబ్బులు ఎక్కడ వాళ్ళకి దొరకదు. దాంతో కొట్టి లాక్కొని వెళ్ళిపోయిన తర్వాత మనకు ఆ దేవనాథ్ కంప్లైంట్ మీద 1/10వ తేదీ కేసు నమోదు చేయడం వెస్ట్ పోలీస్ స్టేషన్ తిరుపతిలో. కేసు నమోదు చేసిన తర్వాత దాని మీద స్పెషల్ టీమ్స్ ఫామ్ చేసి తిరుపతి జిల్లా ఎస్పీ గౌరవనీయులు సుబ్బరాయుడు సార్ గారు ప్రత్యేకమైన దీని మీద దర్యాప్తు చేయాలి. ఇలాంటి రౌడీయిజము తిరుపతిలో జరగకూడదు, ఇలాంటి దోపిడీలు అనేవి అసలు జరగకూడదు, యాత్రికులకు కానీ ఇక్కడ ఉన్న నివాసులు కానీ అని చెప్పడం వల్ల దాని మీద ప్రత్యేక టీములు వెస్ట్ రామకృష్ణ ఆధ్వర్యంలో ఎస్ఐలు ఇద్దరు బాలకృష్ణ, అనిల్ టీములు తయారు చేసి స్పెషల్ టీముల వాళ్ళు తిరిగి దాంట్లో ఉన్న ఖచ్చితమైన సమాచారం మేరకు ఈరోజు ఉదయం అనగా 5/10/24వ తేదీ గరుడా సర్కిల్ వద్ద ఖచ్చితమైన సమాచారంతో వెంకటేష్ అనే ఆటో డ్రైవర్ని అరెస్ట్ చేయడం జరిగింది. అతనితో పాటే ముద్దాయిలను కానీ చట్టంతో సంఘర్షణ పడిన ముద్దాయిలు, కాన్ఫ్లిక్ట్ విత్ లా, ఆ ఇద్దరు జువెనల్స్ని కానీ వాళ్ళని కానీ సర్వేలెన్స్ తీసుకోవడం జరిగింది. ఇతను అరెస్ట్ చేసి వాళ్ళు వాడిన ఆటోను, తర్వాత 2 వీలర్ను, తర్వాత వాళ్ళ కన్ఫెషన్ స్టేట్మెంట్ మేరకు వాళ్ళ దగ్గర సెల్ ఫోన్ కానీ రికవర్ చేయడం జరిగింది. శ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో అన్నప్రసాదంలో జెర్రీ ప్రత్యక్షమవడంతో శ్రీవారి భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకవైపు శ్రీవారి లడ్డూ ప్రసాదంలో నెయ్యి కల్తీ జరిగిందని ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో శ్రీవారి అన్నప్రసాదంలో జెర్రీ ప్రత్యక్షమవడంతో భక్తులు మండిపడుతున్నారు. తిరుమల దేవస్థానం దర్శనం చేసుకోవడానికి
మా ఫ్రెండ్స్తో పాటు వాళ్ళ తల్లిదండ్రులు సమర్పించుకొని భోజనం చేసడానికి మన మాధవ నిలయంలో ఉన్న భోజనశాలకు పోయినాం. భోజనశాలకు పోతే అక్కడ పెరిగనంలో జెర్రీ అని వచ్చింది మా ఫ్రెండ్కి. దానివల్ల మేము అధికారులను ఎవరైతే కేర్ టేకర్ ఉంటారో ఇన్ఛార్జ్ ఉంటారో వాళ్ళని ప్రశ్నిస్తే వాళ్ళు వస్తుందిలే అనుకుంటూ నిర్లక్ష్య సమాధానాలు చెప్పారు. కానీ మేము ఈ వీడియోతో గట్టిగా మాట్లాడిన తర్వాత వాళ్ళ అధికారులు వచ్చి ఆయనకు చెవులు వినరావు, ఆయనకు సరిగా మాట్లాడడం రాదు అని చెప్పి మమ్మల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. ఇటువంటి విషయాలు గత ప్రభుత్వంలో జరిగిన విషయాలు మనకు తెలిసినాయి. కాకపోతే వాటి మీద ఇప్పుడైనా ప్రభుత్వం మారింది కాబట్టి దాని మీద చర్యలు తీసుకోవాల్సిందిగా మేము కోరుకుంటున్నాం. దీనివల్ల చాలామంది చిన్నపిల్లలు భక్తులు అందరూ కూడా ఇబ్బంది పడతారు ఆ ఫుడ్ పాయిజన్ వల్ల. దాని గురించి మీరు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. వరంగల్ నుంచి ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుందామని ఉన్నాం. అన్నాక గుండె వేయించుకున్నాక లంచ్ కొని వచ్చినాం. లంచ్కానికి వచ్చినాక మేము తింటుంటే పెరుగులో జెర్రీ వేసింది. ఆ జెర్రీ ఎందుకు వచ్చింది అంటే వస్తుంది పోవని అంటున్నారు. ఇక్కడ ప్రభుత్వం మారింది, అన్ని మారినాక కూడా ఎందుకు వస్తున్నాయి అంటున్నాను. నేను గట్టిగా లేచి వీడియో తీసి నేను వీడియో ఓపెన్ చేసి చెప్పే వరకు తర్వాత అధికారులు వచ్చి అప్పుడు ఊకోండి సార్ ఆకులో వచ్చింది అది వచ్చింది అంటాను. ఇట్లయితే నెగ్లిజెన్స్ ఎట్లా? మా లాంటి పిల్లలు మాకు ఇంకోళ్ళకైతే ఫుడ్ పాయిజనింగ్ అయ్యి ఇంకేమన్నా అయితే సెక్యూరిటీ ఎట్లా? ఎవరు బాధ్యతలు ఉంటారు? ఇన్నెగ్లిజెన్స్గా ఉండి మాట్లాడుతాను వాళ్ళు మాతోని. ఆ బిహేవియర్ లేదు, నెట్టేస్తున్నారు, అందరి ముందర కిందికి రమ్మంటున్నారు. ఇది కరెక్ట్ కాదన్న. ప్రభుత్వం ఏదో ఒకటి ఇచ్చి వాళ్ళకి చర్య తీయాలి, చట్టంగా వాళ్ళకి మొత్తం అన్ని చేయాలి. ఎక్కడ వచ్చారు, ఎన్ని గంటలకు జరిగింది? ఇది 1:30కి అన్న, 1:30కి లంచ్ చేసుకున్నాం. లంచ్ చేసుకుంటేనే స్టార్ట్ అయింది. ఇది 2 అన్న, ఎక్కడ? మాధవ నిలయం. మాధవ నిలయంకి వచ్చింది. ఏ ప్లేస్ లో? మాధవ 2లా. మాధవ 2లా. నీకు ఇచ్చినాం. ఆ వీడియోలలో కూడా అధికారులు ఉన్నారు, వాళ్ళ చూసి వాళ్ళ యాక్షన్ తీసుకోవాల్సిన కోరుకుంటున్నా. తిరుచానూరు యోగి మల్లవరంలో తమ రేకుల ఇంటిలో బాడుగ కాపురం ఉంటున్న వారిని 2013లో బయటకు గెంటేసి కానిస్టేబుల్ సాంబయ్య ఆ ఇంటిని కబ్జా చేసి ఇప్పటికీ కాపురం ఉంటూ తనను 11 సంవత్సరాలుగా నరక యాతనకు గురిచేస్తున్నారని బాధితులు విజయ్ కుమార్ ఆయన కుమారుడితో కలిసి ఆవేదన వ్యక్తం చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో శనివారం మీడియా సమావేశంలో ఈ సందర్భంగా వీరు మీడియాతో మాట్లాడారు. ఆయన 1983లో 2 స్టాంప్ పేపర్లు తెచ్చుకున్నారు. ఆ స్టాంప్ పేపర్లు నేను 1983లో రాయలేదు. 2013లో ఆయన నన్ను ఇబ్బంది పెట్టడం వల్ల, ఎన్ సాంబయ్య నన్ను ఇబ్బంది పెట్టడం వల్ల నేను రాసిచ్చాను అని చెప్పి దక్షిణామూర్తి గారు రైటర్ రాయించిన స్టేట్మెంట్ ఇచ్చారు డిఎస్పీ గారికి. నెక్స్ట్ వచ్చేసి సిద్ధారెడ్డి అనే ఆయన ఈ డాక్యుమెంట్ అమ్మాడని చెప్పి రాశాడు. ఆ డాక్యుమెంట్స్ నేను అమ్మలేదని చెప్పి సిద్ధారెడ్డి గారు డిఎస్పీ గారికి రిపోర్ట్ ఇచ్చారు. స్టాంప్ వెంటర్ 2 డాక్యుమెంట్లు రాసిచ్చాడు రైటర్. డాక్యుమెంట్కి నెంబర్ ఉంది 2624 2627 2627 ఇయర్ 1983. 5 రూపాయల స్టాంప్ పేపర్. అవి తీసుకొని ఆ దక్షిణామూర్తి దగ్గర 2013లో రాయించుకున్నాడు. 1983 డాక్యుమెంట్గా దాన్ని తీసుకొని 2013 వరకు ఆ డాక్యుమెంట్ మీద రాత లేదు, ఎటువంటి అక్షరము లేదు. మాకు తిరుచానూరులో ఒక అప్రూవ్డ్ ప్లాట్ ఉంది. ఆ ప్లాట్ని ఒక అతను కానిస్టేబుల్ సాంబయ్య అనే అతను కబ్జా చేశాడు. కబ్జా చేసి మా మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు రిజిస్టర్ చేయించాడు. అప్పుడు ఇతను సాంబయ్య అనే అతను తిరుచానూరు పోలీస్ స్టేషన్లోనే పనిచేస్తున్నాడు. పనిచేయడం వల్ల తన అధికారాన్ని ఉపయోగించి మా సైట్ని కబ్జా చేసి అప్పుడు సిఐ సాయినాథ్ గారు సిఐగా ఉన్నారు. ఆయన అతని మాటలు విని మా మీద ఎస్సీ ఎస్టీ కేసు మా పైన మా భార్య బిడ్డలపైన ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేసి రిజిస్టర్ చేశారు. ఆ తర్వాత మా డాక్యుమెంట్లు చూపించి మేము సార్ సైట్ మాదని మేము అడిగిన అతను మా డాక్యుమెంట్ పరిశీలించకుండా మా మీద ఎస్సీ ఎస్టీ కేసు అట్రాసిటీ కేసు పెట్టడం జరిగింది. ఆ తర్వాత మేము ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళాము. ఎస్పీ గారు తిరుమల డిఎస్పీ నంజుండప్ప గారి దగ్గరికి వెళ్ళమని సలహా ఇచ్చారు. అక్కడికి వెళ్ళి ఆయన కలిసాము. కలిసిన తర్వాత ఆ నంజుండప్ప గారు మొత్తం అతని డాక్యుమెంట్లు తెప్పించి మా డాక్యుమెంట్లు 2 పరిశీలించి మొత్తం అది కోర్టుకు సబ్మిట్ చేశారు రిపోర్ట్ని. అందులో అతని డాక్యుమెంట్ ఫాల్స్ అని అతను అన్ని డాక్యుమెంట్ 5 రూపాయల స్టాంపులు 2 క్రియేట్ చేశారు. పాత డాక్యుమెంట్లు తెచ్చి ఒక కర్ణం పేరు ఒక కర్ణం పాత పెద్ద ముసలాయన దగ్గర రాపించుకొని అతని దగ్గర ఒక సంతకం పెట్టి అతన్ని బెదిరించి రాపించుకొని 5 రూపాయల స్టాంపులతో రాపించుకొని ఫేక్ డాక్యుమెంట్తో క్రియేట్ చేశాడు. అతను రిజిస్ట్రేషన్ ల్యాండ్ అది. దానికి ఒక ఎంజాయ్మెంట్ సర్టిఫికేట్ గోలి సుబ్బయ్య గారు ఎంఆర్ఓ గోలి సుబ్బయ్య గారు ఇచ్చినట్టుగా ఒక ఎంజాయ్మెంట్ సర్టిఫికేట్ని క్రియేట్ చేశాడు. దాన్ని ఆర్టీ యాక్ట్ కింద
అతని నెంబరు B12 B1 B2 41385గా 10/2/1985లో అతను ఇచ్చినట్టుగా క్రియేట్ చేశారు. ఆ క్రియేట్ చేసిన డాక్యుమెంటు ఇది ఫేక్ అని ఆ బుక్ మొత్తం తెప్పించాము, ఆర్టీఐ కింద తెప్పించి. ఆ 413 అనేది ఒక వెహికల్ చలానానే కానీ అతనికి ఇచ్చిన ఎంజాయ్మెంట్ సర్టిఫికేట్ కాదు. ఇలాంటివన్నీ తయారు చేసి అతను మా పైన కేసులో పెట్టాడు. పుంగనూరులో కిడ్నాప్ అయ్యి ఆపై హత్యకు గురైన చిన్నారి అస్మియా అంజుమ్ కుటుంబాన్ని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శించనున్నారు. ఈ నెల 9న వైఎస్ జగన్ పుంగనూరుకు వచ్చి అస్మియా కుటుంబాన్ని పరామర్శిస్తామని మాజీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. శనివారం మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి పుంగనూరులోని అస్మియా కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం తెలిపారు. ఆ తర్వాత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీడియాతో మాట్లాడారు. తరగతి సెకండ్ క్లాస్ చదువుతూ ఉంది. ఇంటి ముందర ఆడుకుంటా ఉంటే ఆమెను ఎత్తుకెళ్ళిపోయి దారుణంగా సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్లో తేలే విధంగా చేయడం జరిగింది. మరి వాళ్ళ తండ్రి అజమతుల్లా గారు దీని మీద చాలా బాధపడుతూ ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఇలాంటి సందర్భాల్లో ఆ కుటుంబానికి అండగా ఉండేదే కాకుండా ఈ రాష్ట్ర ప్రజలకు కూడా మేమున్నాము అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు 9వ తేదీ పుంగనూరు పట్టణానికి రావడం జరుగుతూ ఉంది. మరి పోలీసులు ఎప్పుడు లేని విధంగా జరిగిన ఇంత అన్యాయం జరిగితే వాళ్ళ కుటుంబానికి దాని మీద చర్యలు తీసుకోకుండా కాలయాపన చేస్తూ ఉన్నారు. సీసీ ఫుటేజీలు కూడా లేవంటూ ఉన్నారు వాళ్ళ తండ్రి గారు. అదేవిధంగా పోస్ట్ మార్టం రిపోర్ట్లో కూడా ఏమి వచ్చిందో ఇంకా మాకు తెలియదంటూ ఉన్నాడు. మరి ఇంత దారుణం జరిగిన తర్వాత పోలీసులు నిస్సహాయంగా ఎందుకుండారనేది ప్రశ్నార్థకం. మరి ఏమీ జరగకపోయినా కానీ మదనపల్లిలో స్వయాన డీజీపీ గారిని, ఇంకొక అడిషనల్ డీజీ గారిని, సిఐడి అడిషనల్ డీజీ గారిని ఇద్దరిని కూడా చంద్రబాబు నాయుడు హెలికాప్టర్ ఇచ్చి పంపించాడు. మరి ఇట్లాంటి విషయాలకు చొరవ తీసుకొని ప్రభుత్వంలో ఉన్న మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ పనిచేయాలా లేదా అని నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ఈ నెల 9వ తారీఖున మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుంగనూరు పర్యటన ఏర్పాట్లలో భాగంగా ఎమ్మెల్యే పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిలు కలిసి హెలిప్యాడ్ ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కర్నూలులో చిన్న అమ్మాయిని చంపిన దోషుల్ని ఇంతవరకు పట్టుకోలేదు, మళ్లీ పుంగనూరులో ఇలాంటి ఘటన జరిగిందని, దోషులను ఇంతవరకు పట్టించుకోకపోవడం ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందని మండిపడ్డారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుంగనూరు వస్తున్నారని తెలుసుకొని మంత్రులు ఇక్కడికి వస్తున్నారని విమర్శించారు. కర్నూలులో ఒక చిన్న అమ్మాయిని చంపేసింది, మళ్ళీ ఈ రోజు పొంగునూరులో ఇలాంటి ఇన్సిడెంట్ జరిగింది. హోంమంత్రి కానీ లేకపోతే ఇతరత్ర మంత్రులందరూ కూడా కానీ జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టేదే పని పెట్టుకున్నారు. వాళ్ళు చేయాల్సిన డ్యూటీలు నిర్వర్తించకుండా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పొంగునూరుకు వస్తానని అనౌన్స్ చేసినాక ఇప్పుడు మంత్రులు కానీ ప్రభుత్వం స్పందించి ఇప్పుడు ఆ కుటుంబాన్ని పరామర్శించే కార్యక్రమాన్ని చేపడుతూ ఉన్నారు. ఈ ఆలోచన ముందే ఉండినలా జరిగిన రోజే వచ్చి ఇక్కడ దోషులు పట్టుకునే కార్యక్రమాన్ని హోంమంత్రి కానీ మిగతా మంత్రులు కానీ చూసిండల్లా. అది తప్పించి జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టి అనవసరమైన ప్రజలకు ఉపయోగం లేని టాపిక్స్లో ఏదంటే అది వాళ్ళ సమయం వృధా చేసుకుంటా ఉన్నారు. రాష్ట్రాన్ని చక్కగా పెట్టాలా, రాజకీయాలకు అతీతంగా మీరు చేయాల్సిన డ్యూటీ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ లా అండ్ ఆర్డర్, సామాన్య ప్రజలకు ఇలాంటి ఘోరమైన ఇన్సిడెంట్లు జరగకుండా భరోసా ఇచ్చి కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉందని చెప్పి కూడా నేను తెలియజేస్తాను. దేవదేవుడు శ్రీమన్నారాయణుడు శ్రీ వెంకటేశ్వరునికి అత్యంత ఇష్టమైన మాసం పెరటాసి మాసం. తిరుమల శనివారాలు 3వ శనివారం సందర్భంగా సరోజినీ దేవి రోడ్లోని సీతారామ ఆంజనేయ స్వామి దేవస్థానం నందు స్థానిక భక్తులు, తిరుమలకు నడిచి వెళ్లే భక్తులకు ఆలయ నిర్వాహకులు ఆర్ఆర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బాపట్ల అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ కేఎల్ వర్మ, పంచాయతీరాజ్ డిఈ మురళి, రాధాకృష్ణ వర్మ, రాజా, నరేన్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజర్ లీలా మనోహర్ తదితరులు పాల్గొని భక్తులకు అన్నదానం చేశారు. ఈ సందర్భంగా ఆర్ఆర్ శ్రీనివాసు మాట్లాడుతూ భక్తుల సహాయ సహకారాలతో హిందువులకు పవిత్రమైన అన్ని పర్వదినాలలోనూ, తిరుమల శనివారాలలోనూ, వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల సందర్భాలలోనూ, హిందువుల ముఖ్యమైన పండుగ దినాలలోనూ సీతారామ ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న కేఎల్ వర్మ మాట్లాడుతూ సనాతన హైందవ ధర్మాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి మిత్రులందరూ కలిసి ఇటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు. ప్రస్తుత సమాజంలో ప్రతి ఒక్కరూ హైందవ ధర్మాన్ని పాటించడం ఎంతో అవసరమని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్ఆర్ శ్రీనివాస్, సుజాత, పవన్ తదితరులు పాల్గొన్నారు.
తిరుపతి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో వైద్య అధికారులకు లెప్రసీ మరియు టీబీ వ్యాధులపై డిఎంహెచ్ఓ డాక్టర్ శ్రీహరి ఆధ్వర్యంలో ఒకరోజు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు ప్రసంగిస్తూ శరీరంపై స్పర్శలేని మచ్చలు, పొడలు లావుగా మారి నొప్పితో కూడిన నరాలు, బొడిపలు, నొప్పిలేని పుండ్లు, చెవి తమ్మలు మందంగా మారి ఉండడం, ముఖంపై నూనె రాసినట్టు జిడ్డుగా ఉండడం మొదలైన లక్షణాలు ఉన్నట్లయితే కుష్టు వ్యాధి లక్షణాలుగా అనుసరించాలని అన్నారు. వ్యాధి నిర్ధారణ కొరకు దగ్గరలోని ప్రభుత్వ ఆసుపత్రిలోని వైద్యులను సంప్రదించాలని తెలిపారు. కుష్టు వ్యాధిగా నిర్ధారణ జరిగితే ఖరీదైన మందులు, శస్త్రచికిత్సలు ఉచితంగా అందించడం జరుగుతుందని పేర్కొన్నారు. కుష్టు వ్యాధిగ్రస్తులకు ఉచితంగా ఎంసీఆర్ చెప్పులు పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. 2 వారాలకు మించి దగ్గు, ఆకలి లేకపోవడం, బరువు తగ్గడం, దగ్గినప్పుడు గల్లలో రక్తం పడటం, ఛాతీ నొప్పి మొదలైన లక్షణాలు క్షయవ్యాధి లక్షణాలుగా భావించాలని, గళ్ల పరీక్ష ద్వారా క్షయవ్యాధి నిర్ధారించబడుతుందని అన్నారు. డాట్స్ చికిత్సలో క్షయవ్యాధి నయమవుతుందని తెలిపారు. ఈ శిక్షణ కార్యక్రమంలో వైద్యాధికారులకు శిక్షణ ముందు, శిక్షణ తర్వాత పరీక్షలు నిర్వహించబడుతుందని తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పెద్దశేష వాహనంపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి అభయం. వైకుంఠనాథుని అలంకారంలో తిరుమాడ వీధుల్లో భక్తులకు కనువిందు. టీటీడీలో ప్రక్షాళన ప్రారంభించాం. భక్తుల అభిప్రాయాల మేరకు అత్యుత్తమ సేవలు అందిస్తామన్న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. తాతయ్యగుంట గంగమ్మ నూతన ఈవోగా జయకుమార్ బాధ్యతల స్వీకరణ. ఆలయ అభివృద్ధి, గంగమ్మ తల్లి ప్రాశస్త్యాన్ని వ్యాప్తి చేయాలని కోరిన స్థానికులు. చిన్నారి అస్మియ కుటుంబ సభ్యులను పరామర్శించిన పెద్దిరెడ్డి. ఈ నెల 9న పుంగనూరుకు రానున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.